సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన ఏటి పండుగను నెల్లూరు పెన్నా నదీ తీరంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు పూజలు నిర్వహించి గొబ్బెమ్మలను ఈ పెన్నా నదీ తీరంలో విడిచే పండుగనే ఈ ఏటి పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ ఇక్కడ అన్ని కూడా ప్రజలందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇంతమంది ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. సో ఎలాంటి శానిటైజేషన్ జరిగింది, ఎలాంటి బందోబస్తు జరిగింది? ప్రతి ఏడు కూడా నెల్లూరు నగరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏటి పండుగ ఏవైతే ఉన్నాయో వివిధ దేవాలయాల నుంచి కూడా విగ్రహమూర్తులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రేప్లికా కూడా ఇక్కడ మూర్తుల్ని ఉంచడం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా వేలాది సంఖ్యలో తరలాటం జరిగింది. సో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అన్నీ ఇక్కడ వాటర్ సప్లై చేయడం జరిగింది, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్తో కవర్ చేసి అక్కడ పర్యవేక్షించడానికి స్టాఫ్ని పెట్టడం జరిగింది. అలానే ఏరియా మొత్తం కూడా స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పెన్నా బ్రిడ్జికి కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 80 మంది స్పెషల్ వర్కర్స్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఈ 80 స్పెషల్ వర్కర్స్ మన రెగ్యులర్ స్టాఫ్కి అదనంగా కూడా వాళ్ళు ఉండటం జరిగింది. అలానే ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక సంక్రాంతి ఫెస్టివల్ ఏదైతే ఉందో అది నెల్లూరు ప్రజలు, ఎస్పెషల్లీ ఏరియాలో ఉన్న ప్రజలు అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థ నుంచి కూడా చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఫినిష్ అవుతుంది. సో చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు ధనదు సంక్రమణం డిసెంబర్ 16వ తేదీ అయింది. ఆ రోజు నుంచి ప్రారంభమయ్యి ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ ఉత్సవంతో అది ముగుస్తోంది. ఇవాళ ముగింపు పండగ, గొబ్బి పండగ అని దీనికి పేరు. ధను సంక్రమణం పూర్తి అయిపోయి మకర సంక్రమణంలోకి నిన్న ప్రవేశించాము. ఇవాళ కనుమ పండుగ ప్రారంభమైంది. కనుమ రోజు గొబ్బెమ్మలను ఎప్పుడైతే మనం ప్రారంభం చేశామో ఈ 30 రోజుల పండుగ ఇవాళ సమాపన అవుతోంది కనుక ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. చాలా బాగుందండి. ఫస్ట్ టైం వస్తున్నాను, కొంచెం కొత్తగా అనిపించింది. నెల్లూరులో ఇదే కదా ఫస్ట్ జరగడం, అంటే ఇలా జరగడం బాగుంది. నెల్లూరు హ్యాపీ బాగుంది. ఏటి పండుగను చూసి అందరూ ఎంజాయ్ చేశారు కదండి. భక్తులందరూ కూడా పెన్నా నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేశారు. ఇక్కడ ఉండేటువంటి వివిధ దేవతామూర్తులందరినీ కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని పునీతులయ్యారు. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.